మోడీకి చెప్పుకోపోండి అన్నారు కదరా, చెప్పారా మోడీకి. చూశారుగా మోడీ దెబ్బ. నాడు సీతమ్మను అపహరించినందుకు హనుమంతుడు లంకా దహనం చేశాడు. నేడు మన ఆడబిడ్డల నుదుట సింధూరం తుడిచినందుకు మోడీ గారు ఆ ఉగ్రవాదులను బలి తీసుకొని వాళ్ళ నెత్తుర్ని సింధూరం రూపంలో పాకిస్తాన్ గడ్డ మీద పారించారు. మోడీ గారు ముందే చెప్పారు, భూమి అంచుల వరకు వెళ్ళిన ఉగ్రవాదులను విడిచిపెట్టమని. వెంటాడి వేటాడి మట్టిబెట్టి మట్టిలో కలిపేస్తామన్నారు. చెప్పినట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు. పాకిస్తాన్ భూభాగంలోకి దేశ సైన్యాన్ని పంపించి ఉగ్రవాద స్థావరాలపైన మిసైల్ వర్షం కురిపించి ఆ ఉగ్రవాదులను భరతమాతకు బలి ఇచ్చి వారి రక్తంతో మన ఆడబడుచుల నుదుటిన వీర తిలకం దిద్దారు మన మోడీ గారు. ఈ ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించింది కూడా మన దేశ వీర మహిళలే. మన ఆడబిడ్డల నుదుట సింధూరం చెరిపిన ఉగ్రవాదుల్ని మన ఆడబిడ్డలతోనే చంపించి సింధు నదిలో ఉగ్రవాదుల రక్తాన్ని పారించారు మన నారీమణులు. వారు మాట్లాడుతూ మేము సాధించిన విజయానికి మోడీ గారు ఇచ్చిన ధైర్యమే అని చెప్పారు. ఈ ఆపరేషన్ సింధూర్తో భారత్ను టచ్ చేయాలంటే ఉగ్రవాదులకి వెన్నులో వెనుక పుట్టేలా చేసి భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు మన మోడీ గారు. జై హింద్.